ఉపవాస నియమాలు అనగానే గొప్పది ఇది. ఉపవాసం అంటే తినకుండా ఉండుట అని పైకి అనుకుంటారు, తప్పు. ఉపవసతి ఇతి ఉపవాస. భగవంతుడికి మన మనస్సును అర్పించి భగవంతుడికి సమీపంలో ఉండుట. అయితే అయితే ఇక్కడ గమనించాలి, ఆహారం నియమాలు పాటించకుండా ఉంటే నిద్ర, తంద్ర ఇవన్నీ ఉంటాయి. కనుక ఉపవాసము అంటే ఈరోజు ఏకాదశి బియ్యపు పిండి మాత్రమును వాడాలి, ఫలాలను స్వీకరించాలి. అది అందుకోసం ఆరోగ్యరీత్యా సర్వశ్రేయస్కరం. అది ఉపవాసం అంటే రెండు అర్థాలు. ఒకటి భగవంతుడికి సమీపంలో ఉండుట, రెండవది నియమితమైన ఆహారాన్ని స్వీకరించుట, ఫలాలను స్వీకరించుట. కడుపు నిండా కాకుండా కొంత తక్కువ ఉంటే అది ఆరోగ్యానికి వైద్య శాస్త్రంలో ఆరోగ్యరీత్యా శ్రేష్టం శ్రేష్టం శ్రేష్టం. కనుక ఆ నియమాన్ని పాటిద్దాం, భగవంతుణ్ణి పెద్దలను ఆరాధిద్దాం. జై శ్రీమన్నారాయణ.